అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎందుకు వైసీపీ లేదా ఈ నాయకులు ప్రత్యేకంగా ఈ స్థాయి వరకు ఈ విషయాన్ని తీసుకొచ్చారు? దాంతోపాటు ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా శిష్యుణ్ణి ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తారా? సవ్యంగా ఆరోగ్యంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని చనిపోయినాక విగ్రహాలు పెట్టే సంగతి మాట్లాడుతున్నాడు. ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నాడు? కాపులు తిండిపోతులు, తాగుబోతులు, తిరుగుబోతులు అని కామెంట్ చేశాడు సొంత సామాజిక వర్గీయుల మీద. ఒకప్పుడు కాపులు తాగుతూ ఉంటారు అని చెప్పేసి మీరు ఒకసారి అన్నారు. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి. ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి. అందరూ తాగుతారు, చాలా మంది అవుతారు. అంటే సర్వే చేశారా ఏంటి మీరు? సరికే అవసరం లేదు. సర్వేలో తెలివి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం. బ్లేటెంట్ గా స్వామి వారి పవిత్రతని దెబ్బతీసే లక్ష్యంతో చేశారని ఉద్దేశపూర్వకంగా ఘర్షణ పెంచే లక్ష్యంతో ఆయన ఒక హిడెన్ ఎజెండాతో చేసిన కార్యక్రమం అది. అంటే స్ట్రైట్ గా ఈ వాయిస్ వెళ్ళాలి జనాల్లోకి, ఈ వాయిస్ వెళ్ళాలి, ఈ ఘర్షణ జరగాలి. ఈ ఘర్షణ జరగడం ద్వారా అంబటి రాంబాబు ఎపిసోడ్ మాట్లాడదాం. మనతో అప్సన్ రాయేష్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. ఖచ్చితంగా కాస్త లోతుల్లోకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉంది దీంట్లో. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. రాయేష్ గారు, తిరుమల లడ్డు సిట్ రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి ఒక సీక్వెన్స్లో మనం చూస్తే పేర్నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్ వీళ్ళు ముగ్గురు మాట్లాడింది ఇక పీక్స్లో అనమాట. నిన్న అంబటి రాంబాబు మాట్లాడింది, జోగి రమేష్ కూడా నిన్న లోకేష్ని ఉద్దేశించి మాట్లాడింది. ఏం మాట్లాడారు అనేది జనాలకు తెలుసు, మనం ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నిన్న అంబటి రాంబాబు వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళుంటే బాగానే ఉండేది. అక్కడున్న టీడీపీ వాళ్ళు చెప్తున్నది బాగానే ఉండేది. అక్కడ సోషల్ మీడియా అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ అని ఒక క్యాండిడేట్ ఉన్నాడు. అతను వచ్చి ఫ్లెక్సీ చించే ప్రయత్నం చేశారు. మేమందరం ఉన్నా కానీ ఒకడే, మళ్ళీ ఇంకెవరు లేరు, ఒకడే వచ్చి ఫ్లెక్సీ చించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి మొదలైంది గొడవ అనేది చెప్తున్నారు. అంబటి రాంబాబు చంద్రబాబుని అంత పనికిమాలిన మాటలు అన్న తర్వాత కూడా కొంత సమయం ఉంది. సాయంత్రం 4 గంటలకు 5 గంటలకి మళ్ళీ తెర ముందుకు వచ్చాడు అంబటి రాంబాబు. తెర మీదకి వచ్చి నేను చంద్రబాబుని అనలేదు, వాళ్ళందరూ అట్లా అంటే ఏదో స్పర్ ఆఫ్ ద మూమెంట్ అట్లా అనేసాను, కానీ నేనేదో భయపడి ఈ మాట చెప్పట్లేదు, మీ మాటలకి మా కుక్క కూడా భయపడదు అని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇదంతా చూసినప్పుడు కంపల్సరీ రెచ్చగొట్టాలి, అరెస్ట్ చేసుకుంటారా చేయండి, రండి తీసుకుపోండి ఇలానే మాట్లాడాడు ఆయన. నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి. ఇదే విషయాన్ని పదే పదే పోలీసులకి, కార్యకర్తలకి, ప్రభుత్వానికి సవాల్ చేసినట్టు చేశాడు అంబటి రాంబాబు నిన్నంతా. కట్ చేస్తే రాత్రి వరకు జరిగిన ఎపిసోడ్. ఎందుకు వైసీపీ లేదా ఈ నాయకులు ప్రత్యేకంగా ఈ స్థాయి వరకు ఈ విషయాన్ని తీసుకొచ్చారు? దాంతోపాటు ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా శిష్యుణ్ణి ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తారా అనేది సోషల్ మీడియాలో ఇప్పుడే తోట త్రిమూర్తులు మాట్లాడారు. నాడు వంగవీటి మోహన్ రంగా, తర్వాత ముద్రగడ, ఇప్పుడు అంబటి రాంబాబు అనేది. దీన్ని అట్లా ఆపాదించడానికి కనీసం మూలాలు ఏమన్నా దొరుకుతాయా దీంట్లో, ఈ కేసులో? ఇప్పుడు ఒకటి, వైసీపీ పార్టీ చాలా వ్యూహాత్మకంగా తిరుమల నకిలీ నెయ్యి ఛార్జ్ షీటు కోర్టుకు సబ్మిట్ అవుతుంది అన్న దగ్గర నుంచి కూడా వాళ్ళు రచించుకున్న వ్యూహానికి అనుగుణంగానే వాళ్ళు అడుగులు పడతా ఉన్నాయి. మనకి దిల్ సినిమాలో కాలేజ్ సీట్ ఇంటర్వ్యూ కోసం వేణుమాధవ్ వెళ్ళి కూర్చొని ఉంటాడు. అప్పట్లో పుట్టు, ఇప్పుడు ముషరఫ్. అలాగే వీళ్ళు కూడా నీకేం ప్రశ్నలు వేశారు, నువ్వేం చెప్పావు,
నాకేం ప్రశ్నలు రావచ్చు, నా వెనకాడికి ఏం ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది, ఇవన్నీ చర్చించుకుంటారు కదా. అలా చర్చించుకున్న క్రమంలో సిట్టు ఏమేమి ఆధారాలు సేకరించిందనే సమాచారం కూడా వీళ్ళకి, సంకేతాలు కూడా వీళ్ళకి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ ముందు ఆధారాలు పెట్టి ప్రశ్నిస్తారు కాబట్టి ఏ రోజైనా సరే విచారణ ముగించి సిట్టు ఛార్జ్షీట్ సబ్మిట్ చేస్తే తమ దోషిత్వం నిర్ధారణ అవటం ఖాయం, హిందూ సమాజ్ ఆగ్రహానికి గురి కావాల్సి రావటం ఖాయం అని చెప్పని వాళ్ళకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి పలానా రోజు సిట్టు ఛార్జ్షీటు న్యాయస్థానంలో సబ్మిట్ చేయబోతుంది అని ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ పార్టీ వాళ్ళ శ్రేణుల మొత్తాన్ని అలర్ట్ చేసింది. సిట్టు ఛార్జ్షీట్ సబ్మిట్ చేయగానే ఆ ఛార్జ్షీట్లో మన గురించి ఏం రాశారనేది అప్రస్తుతం. అందులో జంతు అవశేషాలు లేవు అన్న అంశం ఒక్కటే మనం పట్టుకుందాం. ఎందుకంటే సిట్టు NDDA రిపోర్టు, తర్వాత సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI వాళ్ళ ద్వారా జరిపిన రిపోర్టు కన్నా భిన్నంగా NDRI అనే సంస్థలో టెస్టులు చేయించింది. ఆ టెస్టులు చేయించినప్పుడు ఆ టెస్ట్కి వాళ్ళు, ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి బీపీ చెక్ చేయమంటే బీపీ చెక్ చేస్తాడు. బీపీ వరకు చెక్ చేయించుకొని వచ్చి నాకు షుగర్ లేదు, షుగర్ ఉందని నాకు చెప్పలేదు అని చెప్పని మనం అరుపులు కేకలు అరుచుకున్నా మనం షుగర్ టెస్ట్ చేయించుకుంటే కదా షుగర్ ఉందో లేదో నిర్ధారణ అయ్యేది. ఆ NDRI ల్యాబ్లో సిట్ వాళ్ళు లాడ్ అంటే పంది చమురుకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయా లేవా కనుక్కోమన్నారు. మిగిలిన జంతు అవశేషాల గురించి అసలు ఆ ల్యాబ్లోనే అడగల. NDDBలో బీఫ్ టాలో, NDDBలో వీటన్నిటి గురించి అక్కడ టెస్ట్ చేశారు. ఒక సమగ్ర రిపోర్టు NDDBది. NDRIలో పార్షియల్గా ఒక సమాచారానికి సంబంధించిన, అది కూడా అక్కడ కూడా DNA టెస్ట్ కాకుండా PCR టెస్ట్ చేశారు. PCR టెస్ట్ చేసిన క్రమంలో నెయ్యి వేడి చేయడం జరుగుద్ది. యాక్చువల్గా అది నెయ్యి కూడా కాదు, నెయ్యి లాంటి పదార్థం. దాన్ని వేడి చేసి అది పేరుకున్న స్టేజ్ నుంచి మెల్ట్ అయిపోగానే దానిలో ఉన్న DNA ఆటోమేటిక్గా ఎవాపరేట్ అయిపోద్ది, DNA చచ్చిపోద్ది. సో DNA చచ్చిపోద్ది కాబట్టి DNA టెస్టు దీనికి అప్లికబుల్ అవ్వదు, DNA నిర్ధారణ కాదు. పంది చమురు ఉందా లేదా అనేది వరకే వెరిఫై చేస్తారు. దానికి సంబంధించిన రిజల్ట్ వస్తుంది. దానికి సంబంధించి కూడా ఏం చెప్పారు, 10% పైన ఉంటేనే మా టెస్టులో నిర్ధారణ అవుతుంది, 10% లోపు ఉంటే నిర్ధారణ చేయగలిగే ఎక్విప్మెంట్ మా దగ్గర లేదు అని చెప్పారు వాళ్ళు. అంతే తప్ప 10% లోపు కూడా లేదు అని చెప్పని వాళ్ళు సర్టిఫై చేయలే. కానీ దాన్ని అందిపుచ్చుకొని చూసారా, చంద్రబాబు అప్పుడు జంతు అవశేషాలు అన్నాడు, భక్తుల మనోభావాలు గాయపరిచాడు, చంద్రబాబు చాలా ఘోరమైన తప్పు చేశాడు, ఇప్పుడు జంతు అవశేషాలు లేవని వచ్చింది కాబట్టి చంద్రబాబు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పని మూకుమ్మడిగా ఎదురుదాడి మొదలుపెట్టారు. వాళ్ళకి సంబంధించిన పాడ్కాస్టులు చేసేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్లో మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి సంబంధించి కాలమ్స్ రాసేవాళ్ళు, వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు, అలాగే వాళ్ళ అధికార ప్రతినిధులు మీడియా చర్చల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని దోషిగా చూపిస్తూ పనిలోపాటిగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ రోజు చంద్రబాబుకి వంతపాడాడు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని కూడా దోషిగా చిత్రీకరిస్తూ చర్చలను రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. ఇది వాళ్ళు పెట్టుకున్న ప్లాన్ ఏ. ప్రభుత్వం మీద ఎదురుదాడి చేద్దాం, ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టేద్దాం, అప్పుడు ఈ జరిగిన నకిలీ అంశం చర్చకు రాదు. ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయి ప్రభుత్వం లేదు మేము అప్పుడు జంతు అవశేషాలని చెప్పింది వాస్తవమే అని చెప్పని ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టేయడం ద్వారా అసలు చర్చని వెలుగులోకి రానియకుండా చేయగలుగుతామని చెప్పని భావించారు. అంటే అసలు చర్చ కనుక వెలుగులోకి వస్తే హిందూ సమాజానికి వీళ్ళు టార్గెట్గా మారతారు. కాబట్టి అక్కడ ఇష్యూని హిందూ సమాజం నుంచి సక్సెస్ఫుల్గా పక్కదారి పట్టించడం వాళ్ళ లక్ష్యం. ఇది ప్లాన్ ఏ వాళ్ళు పెట్టుకుంది. ఒకవేళ ఈ అంశం కనుక సక్సెస్ కాలేకపోతే ఆ గ్రావిటీ ఆఫ్ ఆ ఎలిగేషన్ని రాజకీయ పార్టీల మధ్య వివాదంగా మారుద్దాం. అంటే అప్పుడు హిందూ సమాజం అంటే ఆ హిందూ సమాజంలో తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, కమ్యూనిస్టులు ఉండొచ్చు, ఈవెన్ వాళ్ళ మతాన్ని ఆచరించిన కమ్యూనిస్టు కుటుంబాల్లో కూడా దేవాలయాలకు వెళ్ళే కుటుంబ సభ్యులు ఉంటారు. బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, లోక్ సత్తా, బహుజన్ సమాజ్ పార్టీ, ఇట్లా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ హిందూ సమాజం అనేది పెద్ద సమూహం. వాళ్ళతో పోల్చి చూసుకున్నప్పుడు రెండు రాజకీయ కూటముల మధ్య కానీ రాజకీయ పక్షాల మధ్య అంశంగా మారిస్తే ఇష్యూ ఇంకొంచెం నేరోగా అయిపోద్ది.
దాని గ్రావిటీ తగ్గుద్ది. మొదట ప్లాన్ ఏ, అది జంతు అవశేషాలు అని ప్రచారం మొదలుపెట్టారు. కానీ గ్రాడ్యువల్గా చర్చ జరగటం మొదలుపెట్టిన తర్వాత, ఛార్జ్షీట్ మొత్తంగా వెలుగులోకి రావటం మొదలుపెట్టిన తర్వాత, ముఖ్యంగా టీవీ5 డిబేట్లో నేను మూర్తి గారు అలాగే మల్లిక్ పర్చూరి కెమికల్ ఇంజనీర్ మేము పాల్గొన్న చర్చలోనే మల్లిక్ పర్చూరి గారు ఏ టెస్ట్ జరిగింది, అసలు ఏం జరగాలి, పైగా ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్న అక్యూజ్ నెంబర్ 34, 35, 36 వీళ్ళు ముగ్గురు ఈ సిట్టు విచారణ జరిపిన ల్యాబ్లోనే గతంలో పనిచేస్తున్న నేపథ్యాన్ని, ఆ ల్యాబ్లో పనిచేసిన వాళ్ళే టీటీడీ కన్సల్టెంట్లుగా కంపెనీలతో నెగోషియేట్ చేసిన అంశాన్ని, వాళ్లే కేసులో అక్యూజ్డ్గా ఉన్న అంశాన్ని ఇవన్నీ వెలుగులోకి తీసుకొచ్చి డిఎన్ఏ కాకుండా పీసీఆర్ టెస్ట్ చేయటం, ఆ పీసీఆర్ టెస్ట్ చేయటం వల్ల ఈ అసలు రిజల్ట్ రాదు అనే అంశాన్ని ఆయన చాలా వివరించి చెప్పిన తర్వాత లైవ్లో అది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. దాంతో ఓహో వీళ్ళు సిట్టును కూడా మ్యానిపులేట్ చేశారనమాట, అంటే సిట్టును కూడా వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేసి పలానా ల్యాబ్లో పలానా టెస్టులే చేయండి అని చెప్పని వీళ్ళు నిర్దేశించిన ప్రకారమే వీళ్ళు చేయగలిగారనమాట. అందుకే వీళ్ళకి ముందుగానే ఆ ల్యాబ్లో ఏం రిపోర్ట్ వచ్చిందనేది వీళ్ళకి ముందుగానే తెలుసు కాబట్టి వీళ్ళు ఇంత సన్నద్ధంగా ఉన్నారనేది చర్చనీయాంశంగా మారిపోయేటప్పటికీ ఇక ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వదు అని చెప్పని ప్లాన్ బిలోకి దిగారు. ప్లాన్ బిలోకి దిగి మొట్టమొదటిగా పేర్ని నానితో మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు గారిని దూషించడం. 25వ తారీఖు రోజు చాట్రాయి గ్రామంలో జరిగిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అతను పాల్గొంటా, వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి బ్రహ్మాండం, భజగోవిందం, మహానేత అని చెప్పని శ్లాఘించుకుంటే అర్థం ఉంది. కానీ అక్కడ దానికి పరిమితం కాల. రాజశేఖర రెడ్డి చనిపోతే ఊరూర విగ్రహాలు పెట్టారు, చంద్రబాబు చనిపోతే రేపు విగ్రహం పెట్టే దిక్కు కూడా ఉండదు. అంటే సవ్యంగా ఆరోగ్యంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని చనిపోయినాక విగ్రహాలు పెట్టే సంగతి మాట్లాడుతున్నాడు పేర్ని నాని. ఈయనేదో బాలాకుమారుడు అయినట్టు. ఎవరు ముందు పోతారో ఎవరికి ఎప్పుడు రాసి పెట్టిందో, ఇవాళ వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు అంటారు. ఎవరి ప్రాణం ఎప్పుడు పోద్దనేది పేర్ని నాని ఎలా నిర్దేశిస్తాడు? రేపు నువ్వు పోతే నీ విగ్రహాలు ఎన్ని పెడతారో మొట్టమొదటి అది చూసుకో, నువ్వు కూడా మంత్రిగా ఎలగబెట్టావు కదా. కానీ ఆ అంశం కాకుండా ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. అక్కడతోటి కాకుండా ఈ నకిలీ నెయ్యి అంశం తీసుకొచ్చి చంద్రబాబు ఈ విధంగా జంతు అవశేషాలని చెప్పని భక్తుల మనోభావాన్ని దెబ్బతీశాడు. ఇప్పుడు ఈ రిపోర్ట్లో జంతు అవశేషాలు లేవని వచ్చింది కాబట్టి దబ్బనంగాల్చి చంద్రబాబు నాలుగు మీద వాత పెట్టినా తప్పులేదు. అలాగే చంద్రబాబుకు మద్దతుగా ముందుకొచ్చి ఆ రోజు మీరు చేసింది తప్పు అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ని కూడా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఇద్దరిని గుత్తొంకాయ కోసినట్టు కోసి కారం పెట్టి అంటే గుత్తొంకాయని కోసినట్టు కోసి కారం పెట్టాలి, వాతలు తేలేలాగా కొట్టాలి అని చెప్పని వ్యాఖ్యానించాడు. అలా చేసిన వ్యాఖ్యానాల మీద ఒక తెలుగుదేశం కార్యకర్త ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదైంది. కానీ ఈ విధమైన బరితెగింపు వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం సోషల్ మీడియాలో లేదు కొన్ని మీడియా చర్చల్లో నాలాంటి వాళ్ళం ఇలా ఎలా మాట్లాడతాడు పేర్ని నాని అని చెప్పని మాట్లాడటం తప్పితే ఎన్డీఏ కూటమిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి నువ్వు ఎలా ఇలా మాట్లాడతావు అని చెప్పని పేర్ని నాని మీద ఏకపక్ష దాడి చేయలేదు, పెద్దగా వెలుగులోకి రాలేదు. అసలు అది పెద్ద చర్చనీయాంశంగా కూడా మారలా. కాలేదు, ఆ రోజు మనమే మాట్లాడాము ఆ విషయం. అదే అంటున్నా. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఇక ఈ ఇష్యూ అంటే ఓహో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని ఏం మాట్లాడినా ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు, ఇది పెద్ద ఇష్యూ సీరియస్గా కాదు, మహా అయితే ఎవరైనా పట్టించుకుంటే అది తెలుగుదేశం వర్సెస్ వైసీపీగా మారిపోద్ది తప్ప హిందూ వర్సెస్ వైసీపీగా అంటే హిందూ వర్సెస్ వైసీపీగా మారాల్సిన ఇష్యూని రెండు రాజకీయ పక్షాల మధ్య లేదు ఎన్డీఏ కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమిలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రస్తావన అసలు దేర వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జనసేన వర్సెస్ వైసీపీగా మారిపోద్ది. అప్పుడు మనం 100 మందికి సమాధానం చెప్పాల్సిన దగ్గర 50 మందికి సమాధానం చెప్తే సరిపోద్ది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ఫస్ట్ పేర్ని నాని తర్వాత అంబటి రాంబాబు, జోగి రమేష్ కాదు, ముందు భూమన కరుణాకర్ రెడ్డి చంద్రబాబు గుండు చేయించుకోవాలి, కరెక్ట్, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, క్షమాపణలు చెప్పాలి, అదే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని హిందూ భక్తుల మనోభావాన్ని గాయపరిచిన రాక్షసులుగా చిత్రీకరిస్తూ ఒక ఫ్లెక్సీ పెట్టి నింద అంటే ఆ నిందలు
నిందా రూపు మాపే యాగం అని చెప్పి నాకు యాగం చేశాడు. అంటే వాళ్ళిద్దరిని ఫ్లెక్సీ పెట్టి అక్కడ వాళ్ళు ఏదో రాక్షసులు అంటే మార్ఫింగ్ ఫోటోలు చేయటంలో సిద్ధహస్తులైన వైసీపీ వివేకానంద రెడ్డి గారిని చంపి ఆ వివేకానంద రెడ్డి గారి హత్యకు చంద్రబాబు నాయుడు గారిని బాధ్యునికి చేస్తే ఆయన చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఎలా అయితే చేశారో వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్లుగా ఉన్న కాలంలో ఈ నకిలీని సరఫరా జరిగితే దాని అంశంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని రాక్షసులుగా పోర్ట్రేట్ చేస్తూ ఒక ఫ్లెక్సీలు పెట్టి యాగాలు చేశారు. ఆ తర్వాత అప్పటికి ఈ అంటే నకిలీ నెయ్యి అంశం ఇంకా చర్చ వెలుగులోకే ఉంది. వైసీపీని దోషిగా నిలబెడుతూనే ఉన్నారు. దీంతో ఏమైపోయింది, అరే మనం చంద్రబాబుని టార్గెట్ చేసినా లేదు రాజకీయంగా చంద్రబాబుని విమర్శలు చేసినా అది అసలు ఇష్యూని డైవర్ట్ చేయలేకపోతుంది, ఇంకొంచెం మోతాదు పెంచాలి అని అంటే ఇక ఏకాయకన బూతులు తిట్టాలి, ఎవరినైనా సరే వాడు వీడు అని చెప్పని ఇంకొంచెం గ్రావిటీ పెంచి బాహాటంగా బరితెగింపు వ్యాఖ్యలు చేయాలి. ఆ వ్యాఖ్యలు చేయడానికి ఈ అంబటి రాంబాబుని ఒక పావులాగా వాడారు. ఈ పావులాగా వాడేంటి, ఇప్పుడు నువ్వు నీ సోషల్ మీడియా ద్వారా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబుని దోషి అని చెప్పని నువ్వు ఆరోపణ చేస్తూ ఉన్నావు. మీ హయాంలో జరిగింది ఇది, మహాపచారం జరిగింది వాస్తవం అని చెప్పని వాళ్ళు ఫ్లెక్సీలు వేశారు. నీ దగ్గర దాని మీద చర్చించగలిగే మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటే 2019-24 మధ్యకాలంలో అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడల్టరేటెడ్ నెయ్యి అనేది సరఫరా జరగలేదు. స్వచ్ఛమైన శుద్ధమైన పరిపూర్ణమైన నెయ్యే 319 రూపాయలకి ఆవు పాలని సేకరించి రోజుకి లక్షలాది లీటర్ల ఆవు పాలు ప్రాసెస్ చేసి వాళ్ళకి 12 టన్నుల తయారీ కెపాసిటీ ఉన్న ప్లాంట్ నుంచి ఈ రేటుకి వాళ్ళు సప్లై చేశారని చెప్పని నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే రుజువు చేయి, వచ్చి చర్చలో పాల్గొను. రేపు 11వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, వాటిలో చర్చకు రా. వాటికి రాకుండా ఏం మొదలు పెట్టారు, ఇక ఈ ఫ్లెక్సీలు చించేస్తాం. ఆల్రెడీ దర్శిలో ఫ్లెక్సీలు చించి తగలబెట్టిన వాళ్ళ మీద కేసు పెట్టారు. సో వైసీపీకి అర్థమైంది, ఓహో ఈ ఫ్లెక్సీలను కనుక డ్యామేజ్ చేస్తే కేసులు పెడుతున్నారు. కాబట్టి ఎవడో కార్యకర్తల స్థాయిలో ఎందుకు, ఒక స్థాయి కలిగిన నాయకుల్ని ఈ పనికి ఉసుగొలిపితే వాళ్ళు వెళ్ళి ఆ ఫ్లెక్సీలు చింపే ప్రయత్నం చేస్తే, ఫ్లెక్సీలు చింపుతామని థ్రెటన్ చేస్తే ఇది కొద్దిగా ఇష్యూ ఫ్లేర్ అయిపోవడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఈ అంబటి రాంబాబుకి ఆ అసైన్మెంట్ అప్పచెప్పారు. దాంతో ఆయన అమరావతి రోడ్డు యాక్చువల్గా చిల్లీస్ జంక్షన్ అంటారు, అంటే మనం ఇటు విజయవాడ వైపు నుంచి వెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతి రోడ్లో కనెక్ట్ అయ్యి అటు జేకేసీ కాలేజ్ వైపు నుంచి కూడా వచ్చి కనెక్ట్ అయ్యే ప్రాంతంలో చిల్లీస్ రెస్టారెంట్ ఉంటుంది. ఆ జంక్షన్లో ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది. అక్కడికి ఫ్లెక్సీ పెట్టారు. అక్కడే ఓ పక్క వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం ఉంటుంది, ఓ పక్క ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంటుంది. ఆ జంక్షన్లో ఈ ఫ్లెక్సీ పెట్టిన నేపథ్యంలో అంబటి రాంబాబు వెళ్ళిపోయి 24 గంటలు టైం ఇస్తున్నాం, ఈ ఫ్లెక్సీ మీకు మీరుగా దిగిపోతే నేను పీకేస్తా అని చెప్పని నీకు ఆ వార్నింగ్ ఇచ్చి అది మీడియాలో చర్చనీయాంశంగా మారి అక్కడికి తెలుగుదేశం శ్రేణులు కూడా నువ్వు ఎలా పీకుతావో చూస్తామని చెప్పని వాళ్ళు కూడా అక్కడ చేరటానికి ఆస్కారం కలిగించి అది వివాదం పెంచే ఉద్దేశం కాకపోతే కరెక్ట్, అప్పుడు ఎవరు లేరుగా, నువ్వు పీకేవాడు అయితే అప్పుడే పీకొచ్చుగా. కరెక్ట్. కానీ ఏంటి, అతను కావాల్సింది సమస్య ఫ్లేరప్ అవ్వాలి, అది ఇరు పార్టీల మధ్య ఇరు సమూహాల మధ్య ఘర్షణగా చిత్రీకరింపబడాలి. అందుకోసమని చెప్పని 24 గంటల టైం అని చెప్పని ఒక వార్నింగ్ ఇచ్చి మళ్ళీ రేపు నేను వస్తా అని చెప్పని చెప్పేళ్ళాడు. అంటే రేపు నేను వస్తా, మీరు కూడా సిద్ధంగా ఉండండి, మీరు నేను ఇక్కడ కలబడుకుందాం. దానికోసం వాళ్ళ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయించమని ప్రోగ్రామ్ ఇచ్చి, దానికోసం కూడా ఆయన ఏదన్నా ఆలయంలో పూజ చేయించాలని అనుకుంటే ఆయన ఉండేది సిద్ధార్థ నగర్, నవభారత నగర్ అంటారు, అంటే గుజ్జనగూడకి వెళ్ళే రోడ్లో రైట్ సైడ్ కాలనీలో ఆయన ఉంటాడు. కానీ ఆయన పనిమాల అమరావతి రోడ్లో ఉన్న గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి, అంటే ఈ ఫ్లెక్సీ మీదగానే వెళ్ళాలి, ఓకే, ఆలయంలో పూజ చేసుకొని మళ్ళీ అక్కడికి రావాలి. ఆయన ఆ గుడికి వెళ్తున్నాడు అన్న సమాచారం తెలుగుదేశం శ్రేణులకు తెలిస్తే నిన్న ఇటు సవాల్ చేస్తున్నాడు కాబట్టి ఈ ఫ్లెక్సీ జోలికి వస్తాడని చెప్పని వాళ్ళందరూ అక్కడ సమీకరింపబడాలి. వాళ్ళందరూ సమీకరించడానికి ఆస్కారం కలిగించి అప్పుడు వచ్చాడు ఇక్కడికి. రాగానే మీరు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి సంబంధించిన ఒక సోషల్ మీడియా కార్యకర్త అతను వీళ్ళు చాలామంది గ్యాదర్ అయ్యి ఉండి, సరే పీకుతానన్నావు కదరా పీకు చూద్దామని చెప్పని వాళ్ళు సవాళ్ళు విసురుతున్న టైంలో ఒక్కడెళ్ళి ఫ్లెక్సీని పీకే ప్రయత్నం చేస్తే ఒక్కడే వెళ్ళాడు, ఆటోమేటిక్గా ఇష్యూ ఫ్లేరప్ అవుద్ది. అయినప్పుడు మామూలు మనం
చివటపక్క లడీలు ముట్టించేస్తాం ఐడియా ఉందిగా. అంటే అది ఒక ఒత్తి ముట్టించేస్తే అవును ఇక ఆ లడీలో ఎటు వెళ్ళిపోతుందో మనకు తెలియదు. అవును ఒక్కోసారి ముట్టించినాడు బట్టల్లో కూడా చొరపడుతుంటాయి. అట్లాగే ఈ కారులో చిందులేస్తా ఉన్నాడు అంబటరాంబాబు, ఎగిరెగిరి పడతా ఉన్నాడు. రండి చూసుకుందాం, అది ఆ కొడకలారా ఈ కొడకలారా అది ఇది అని చెప్పని మొదలుపెట్టి ఈలోపు అప్పటిదాకా కారులో ఉండి చిందులేస్తున్నాడు, కారులో ఉండి సవాళ్ళు విసురుతూ ఉన్నాడు, కారు లోపల ఉండి వాళ్ళు వీడియో తీస్తూ ఉన్నారు. ఎప్పుడైతే బిగ్ టీవీ వాళ్ళది మైక్ దగ్గరికి వెళ్ళగానే ఎగ్జాక్ట్లీ మైక్ వచ్చింది, ఇక నా వాయిస్ వెళ్ళొద్దని చెప్పని గ్లాస్ దింపి తలకాయ బయట పెట్టి ఇక ఏకాఏకన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ ఒక్క మాటే మైక్ ముందు ఆ ఒక్క మాట క్లియర్ గా చెప్పేసి మళ్ళీ లోపలికి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. మళ్ళీ ఆ కొడకలారా ఈ కొడకలారా రండి చూసుకుందాం, ఎవరు కొడతారా అది ఇది అని చెప్పని చిందులేస్తా ఉన్నాడు. అంటే ఉద్దేశపూర్వకంగా ఘర్షణ పెంచే లక్ష్యంతో ఆయన ఒక హిడెన్ ఎజెండాతో చేసిన కార్యక్రమం అది. అంటే స్ట్రైట్ గా ఈ వాయిస్ వెళ్ళాలి జనాల్లోకి, ఈ వాయిస్ వెళ్ళాలి, ఈ ఘర్షణ జరగాలి. ఈ ఘర్షణ జరగడం ద్వారా హిందూ వర్సెస్ వైసీపీ నుంచి చంద్రబాబుని టార్గెట్ చేయడం ద్వారా టీడీపీ వర్సెస్ వైసీపీ, ఆ తర్వాత ఇష్యూ నేను మాట్లాడితే ఒకవేళ నా జోలికి కనుక వస్తే అప్పుడు కమ్మ వర్సెస్ కాపుగా, అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ఇప్పుడు ప్లాన్ బిలో టీడీపీ వర్సెస్ వైసీపీ అంటే టీడీపీ పార్టీలో అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి, వైసీపీ పార్టీలో అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు ఇష్యూ అంబటరాంబాబు ఫ్లేరప్ చేసి చంద్రబాబు నాయుడు గారిని తిట్టి దానికి నిరసనగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్తలు అంబటరాంబాబు ఇంటి దగ్గరికి వెళ్ళారనుకో, అంబటరాంబాబు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పని నిలదీశారనుకో, అంబటరాంబాబు మీద ఒక దాడి జరిగిందనుకో, అప్పుడేమవుద్ది ఇష్యూ ఇంకా కమ్మ వర్సెస్ కాపు, అంటే రెండు పార్టీల స్థాయి నుంచి కూడా రెండు కులాల స్థాయికి తీసుకురావటం. అంటే అక్కడ ఏమవుద్ది హిందూ వర్సెస్ వైసీపీ నుంచి దీన్ని ఒక చిన్న పాకెట్కి పరిమితం చేయగలగటం. ఇవాళ ఒక విస్తృతమైన హిందూ సమాజం మొత్తానికి సంజయ్ ఇచ్చుకునే బదులు ఒక రాజకీయ పార్టీకి ఇచ్చుకునే స్థాయికి రాజకీయ పార్టీ నుంచి ఒక కులానికి పరిమితం చేయటం, తద్వారా రెండు కులాల మధ్య ఘర్షణగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం. దీంట్లో ఇంకొక స్ట్రాటజీ కూడా ఉంది. మొన్నే విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా, మీరు కూటమిలో చిలుకలు తీసుకురాకుండా రేపటి రోజున మళ్ళీ తిరిగి పాదయాత్రలో పొలుదండాలు పెట్టినా నువ్వెట్లా గెలుస్తావా అని చెప్పని. ఇప్పుడు ఇవాళ ఈ కాపు అనే అంశాన్ని తీసుకురావడం ద్వారా మొన్నటి ఎన్నికల్లో జనసేన టీడీపీ అలయన్స్గా కొనసాగటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య ఒక సయోధ్యతో, అది ఇక్కడ వాస్తవంగా కులాల మధ్య సయోధ్య కూడా కాదు, తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య ఉన్న సయోధ్యతోటి జనసేనకి బలం బలగగా ఉన్న కాపులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశంకి జనసేనకి మద్దతుదారులుగా ఉన్న కాపులు, అలాగే తెలుగుదేశంకి మద్దతుదారులుగా ఉన్న ఓటు బ్యాంకు జనసేనకు మద్దతుదారులుగా ఉన్న ఓటు బ్యాంకు టీడీపీకి ప్రాపర్గా ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఇదే అలయన్స్ ఇంకొక దశాబ్దంన్నర పాటు కొనసాగాలని చెప్పని రెండు పార్టీల నాయకత్వాలు కోరుకుంటా ఉన్నాయి, రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు మొన్న, అసలు వాళ్ళని విడగొట్టకుండా నువ్వు ఏ పాదయాత్రలు చేసినాక ప్రయోజనం ఏంటి? కాబట్టి ఏంటంటే వాళ్ళని విడగొట్టాలి అని అంటే కడివేడి పాలల్లో ఒక విషపు చొక్కేస్తే సరిపోద్ది. ఇవాళ అంబటరాంబాబుని ఒక కాపు నాయకుడిగా పోర్ట్రేట్ చేసి అంబటరాంబాబు మీద జరిగిన దాడిని కాపుల మీద జరిగిన దాడిగా పోర్ట్రేట్ చేస్తే ఇష్యూ అది ఓహో ఇది మనవాడి మీద దాడి చేస్తున్నారు అన్నట్టుగా కాపుల్లో ఆ అభిప్రాయం కలగజేయాలనే ఒక లక్ష్యం. అంటే ఇక్కడ వాళ్ళ దోషత్వం నుంచి వాళ్ళు ఇష్యూని డైవర్ట్ చేయటం, ఈ డైవర్ట్ చేసిన దాంట్లో కూడా స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేరాలి. రాజకీయ పార్టీగా మరి అంబటరాంబాబు ఆ స్థాయి వివాదాస్పదుడు అయ్యే సందర్భంలో మరి కేసు అయ్యి ఒకవేళ అతను జైలుకి వెళ్ళాల్సి వచ్చినా కూడా మరి ఆ రెండు వైపులా ప్రయోజనం సిద్ధించని పక్షంలో ఇంత రిస్క్ ఎందుకు చేయాలి? కాబట్టి దానికోసం అని చెప్పని ఈ వ్యూహాన్ని ఎంచుకున్నారు. కానీ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా వంగవీటి మోహన్ రంగా గారి అనుంగు శిష్యుడిగా అంబటరాంబాబు ఆయన జీవితకాలంలో లేడు. అంటే ఇప్పుడు జనరేషన్కి తెలియకపోవచ్చేమో కానీ మేము కాలేజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అంబటరాంబాబు 1989లో మొట్టమొదటిగా రేపల్ల నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ నాయకుడిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన అసలు ఏ రోజు కాపు సంఘాలలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేపథ్యమే ఆయనకి లేదు. ఆ రోజున గుంటూరు జిల్లా నుంచి అదే కాంగ్రెస్ పార్టీలో యువ నాయకులుగా ఉన్న కన్నా లక్ష్మణ్ గారు అంబటరాంబాబు గారి మధ్య వర్గ వైరుధ్యాలు ఉండేవి. ఇద్దరు ఒకేసారి 1989లో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కన్నా లక్ష్మణ్ గారు వంగవీటి మోహన్ రంగా గారు ఆధ్వర్యంలో జరిగిన కాపునాడు సభలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ రోజుల్లో వంగవీటి మోహన్ రంగా గారికి కుడిభుజంలాగా గుంటూరు నగరంలో
ఆ రోజు కన్నా లక్ష్మణ గారు వ్యవహరించేవారు. అలా వ్యవహరించిన నేపథ్యంలోనే 1988లో రంగగారి మర్డర్ జరిగిన తర్వాత 1989లో వీరిరువురు ఒకేసారి అదే సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత రాయపాటి సాంబశివరావు గారి శిష్యుడిగా అంబటరాంబాబు గారు ఉండేవారు, కావూరు సాంబశివరావు గారి శిష్యుడిగా కన్నా లక్ష్మణ గారు ఉండేవారు. ఆ క్రమంలో రాయపాటి సాంబశివరావు గారి ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా ఎన్నికైన అంబటరాంబాబు గారిని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అలా నియమించిన నేపథ్యంలో కన్నా లక్ష్మణ గారి నాయకత్వంలో ఉన్న కాపులు ప్రధానంగా, ఆ రోజుల్లో కాపులు కూడా అనేవాళ్ళు కాదు గుంటూరు జిల్లాలో, ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కాపులు అంటారు, కానీ ఆ రోజుల్లో ప్రధానంగా గుంటూరు జిల్లాలో తెలగాలు అనేవాళ్ళు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలు ఈ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పిలుపుతో పిలిచేవాళ్ళు. గుంటూరు జిల్లాలో తెలగాలుగానే చాలామంది అవుతారు. ఆ రోజు తెలగ సామాజిక వర్గంలో వీళ్ళిద్దరూ ఒకేసారి శాసనసభలకు ఎన్నికైన నేపథ్యంలో ఈ సామాజిక వర్గంలో క్రియాశీలకంగా ఉంటున్న కన్నా లక్ష్మణ గారు అంబటరాంబాబు గారిని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తొలగింపజేసి కావూరు సాంబశివరావు గారి ఆశీస్సులతోటి తాను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు. ఆ తర్వాత ఆయన మంత్రి అయ్యారు. ఆ తర్వాత గుంటూరు టౌన్లో జరిగిన చాలా హత్యలు, ప్రతీకార హత్యలుగా చెప్పుకోవాలి. ఆ రోజుల్లో అంటే 89 వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న చాలామంది, ఇంక్లూడింగ్ తెలంగాణకు సంబంధించిన చాలామంది సీనియర్ తెలుగుదేశం నాయకులు కూడా హత్యలు గావింపబడ్డారు. ఆ నేపథ్యంలో కన్నా లక్ష్మణ గారు మంత్రిగా ఉండేవారు. ఆయన చుట్టూ వివాదాలు ముసురుకుంటూ ఉండేవి ఆ రోజుల్లో. అంబటరాంబాబు అని ఆయన ఒక సాఫ్ట్ నేచర్డ్ పాలిటీషియన్. అసలు ఆయన ఏ రోజు రంగా గారి ఐడియాలజీతో కానీ ఆయనతో కానీ సన్నిహిత సంబంధాలే లేవు. సోషల్ మీడియాలో ఇప్పుడు అటువంటి సంబంధాలు కలిగి ఉన్న కన్నా లక్ష్మణ గారు అంబటరాంబాబు గారు మొట్టమొదటిసారిగా మొన్న ఎన్నికల్లో కలిసి ఒకరి మీద ఒకరు పోటీ చేశారు. కన్నా లక్ష్మణ గారు గెలిచారు ఆ ఎన్నికల్లో. ఆ పూర్వ చరిత్ర ఏది ఉంటే అది కన్నా లక్ష్మణ గారికి ఉంది. అసలు అంబటరాంబాబు గారికి ఈ మధ్యకాలంలో అంటే రాజకీయంగా తాను మరుగున పడిపోయి ఉన్న సందర్భంలో కాపు రిజర్వేషన్ అంశం ప్రాతిపదికగా ముద్రగడ పద్మనాభం గారిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2019కి ముందు ఆయన ఉద్యమ కార్యాచరణ పడుతున్న సందర్భంలో ఈయన ముందుకొచ్చి కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడాడు. కానీ ఆయన జీవితకాలంలో కాపుల తరపున మాట్లాడింది ఒకే ఒకసారి. ఇంకా ఒక అడుగు ముందుకేసి మాట్లాడుకుంటే నాకు గుర్తున్న వరకు ఒక యూట్యూబర్ గుంటూరుకు సంబంధించిన ఒక మహిళ వెన్నం శ్రావణి మన ఛానల్లోనే అది యూట్యూబ్ యాంకర్ తోటి ఆ జరిపిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నాడు, కాపులు తిండిబోతులు, తాగుబోతులు, తిరుగుబోతులు అని కామెంట్ చేశాడు సొంత సామాజిక వర్గీయుల మీద. అటువంటి ఆయన ఇవాళ ఒకప్పుడు కాపులు తాగుతూ ఉంటారు అని చెప్పేసి మీరు ఒకసారి అన్నారు. నేను ఒక సామాజిక వర్గంలో పుట్టాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి. ఆ కమ్యూనిటీలో అవి ఎక్కువగా ఉన్నాయి. అందరూ తాగుతారు, చాలా మంది అవుతారు. అంటే సర్వే చేశారా ఏంటి మీరు? సర్వే అవసరం లేదు. సర్వే తెలివి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం. వైసీపీ పార్టీ నిన్న అంటే ఎప్పుడైతే ఈయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి చంద్రబాబు నాయుడు గారిని దూషించి అమ్మనా బూతులు తిట్టాడు. దూషించడం కూడా ఇందాక చెప్పినట్టుగా ఆ సీట్లో ఎగిరెగిరి పడ్డాడు, కారులో ఎగిరెగిరి పడ్డా. దూషించిన నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు ఆయన ఇల్లు ముట్టడించినాయి, ఆయన్ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినాయి, ఆయన అరెస్ట్ చేయాలన్నారు. అంతిమంగా అది ఘర్షణకు దారితీసింది. ఈ లోపుగా వాళ్ళు ఈయన ఇంటికి వచ్చి నిరసన తెలియజేయమని అడిగే లోపుగానే అక్కడికి వచ్చి కొంచెం నిలదీసే ప్రయత్నం చేసిన మహిళల మీద దాడులు చేయించాడు ఈయన. ఆయనే ముందుకొచ్చి నీ రెడ్ బుక్ని నా ఇంట్లో కుక్క కూడా లెక్క చేయదు, నువ్వేం పిక్కుంటావో పిక్కో, నేను అరెస్టులకి సిద్ధంగానే ఉన్నా, నన్ను నువ్వేం చేయలేవు, నన్ను నువ్వేం భయపెట్టలేవు అని చెప్పని సవాళ్ళు విసిరాడు. అటువంటి సవాళ్ళు విసిరిన తర్వాత అంతిమంగా జరిగింది అరెస్టు. ఒక్క మాట, అంబటరాంబాబు రెండోసారి ప్రెస్ మీట్కి రాకముందు అంబటరాంబాబు చంద్రబాబుని టీవీ దీంట్లో అట్లా మాట్లాడిన తర్వాత అప్పటికే కొంత స్తబ్దుగానే ఉంది, ఏం జరగబోతుందా అని ఆలోచిస్తున్నారు. ఈ లోపల జోగి రమేష్ లోకేష్ని కామెంట్ చేశాడు. అవును, నువ్వు కొవ్వు తగ్గింది అనుకున్నావు, వాడు వీడు అన్నట్టు. అసలు అంటే మామూలుగా తన కింద ఎవరో పాలేరును ఉద్దేశించో, తన కింద పనిచేసే ఎవరో నౌకర్ను ఉద్దేశించి వాడి స్థాయి చిప్పు దొబ్బింది, వాడు వీడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా వాడు అనే పదజాలమే వాడాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను 100% చెప్తున్నది ఒకటి, ఇప్పుడు అంబటరాంబాబు ఇష్యూ, అంబటరాంబాబు మీద కనుక తెలుగుదేశం శ్రేణి వెళ్ళి అతని దగ్గర కనుక ఘర్షణ జరిగితే చూసావా కమ్మ సామాజిక వర్గీయులు ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం శ్రేణులు వెళ్ళినాయి.
జనసేన శ్రేణులు కూడా వాళ్ళతో కలిసి ఉన్నాయి. కానీ అక్కడ గల్లా మాధవి ఎమ్మెల్యే ఫస్ట్ ఆమె వచ్చారు అక్కడికి మహిళలతోటి. అవును, ఆమె నిలదీశారు. ఆమె బీసీ మహిళ, ఆమె ప్రస్తావన చేయట్లా. ఆమె భర్త కమ్మ సామాజిక వర్గీయుడు కాబట్టి అతని గురించి ప్రస్తావిస్తున్నారు. వాళ్ళ సాక్షిలో కూడా ఆయన ఫోటోని వేసి రౌండప్ చేశారు. మరి గల్లా మాధవి బీసీ మహిళ అయినా సరే ఆమె భర్త కమ్మ సామాజిక వర్గీయుడు కాబట్టి అది వివాదాస్పదం కావాలి అని అంటే ఈ అంబటి రాంబాబు గారు అల్లుళ్ళు కూడా కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నారు కదా, ఆయన కూతుర్లను కమ్మ సామాజిక వర్గీయులకే ఇచ్చున్నాడు కదా. నేను ఇందాకే చెప్పింది అదే, అంబటి రాంబాబు ఏ స్టేజ్లో కూడా అతను కులమౌఢ్యం కలిగిన వ్యక్తి కాదు. అతను ఆచరణపూర్వకంగా కూడా అతను ఎప్పుడు కులమౌఢ్యాన్ని అంటించుకోవాలా. ఇప్పుడు అవసరం రీత్యా అతన్ని కాపు బిడ్డ, అతను కాపు నాయకుడు, అతను కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎదిగొచ్చాడు, కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానంతో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పక్కకు వచ్చి వాళ్ళ వైసీపీ నాయకుడు, అతని కుల నాయకుడు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన స్థాయిని తగ్గించేసి ఆయన ఒక కుల నాయకుడు స్థాయికి పరిమితం చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ అదే ఇప్పుడు రేపు జోగి రమేష్ నిలదీశారనుకో, చూసారా బీసీల మీద గౌడ వర్సెస్ కమ్మ అని చేయాలి అంటే ఒక్కొక్క సామాజిక వర్గాన్ని ఒక్కొక్క సామాజిక వర్గాన్ని తెలుగుదేశం టార్గెట్ చేస్తున్నట్టుగా. అంటే ఒక ఈ అభ్యంతరకర పదజాలంతో జోగి రమేష్ మాట్లాడితే దాన్ని నిరసింపజేస్తే దాన్ని ఆ సామాజిక వర్గం మొత్తానికి ఆపాదింపజేసి ఆ ఇష్యూని ఫ్లేరప్ చేయడం ద్వారా ఈ అసలు శిస్సలో ఈ నకిలీ నెయ్యి అంశం మరుగున పడేలాగా చేయాలని చెప్పని నిన్న ఈ మొత్తం వివాదంలో బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ మీట్ మనం మిస్ అవుతున్నాం. బొత్స సత్యనారాయణ గారు నేను ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, నకిలీ అనే వార్త వచ్చింది వాస్తవమే, కానీ జంతు అవశేషాలు లేవు కదా, ఇక ఈ అంశాన్ని వదిలేసేద్దాం ఇక్కడతోటి. అవునా, నేను ఫాలో కాలేదు అయితే. అంటే వైవి సుబ్బారెడ్డి ఢిల్లీలో కూడా చెప్పాడు, నకిలీ అని చెప్పని సిట్టి చెప్పింది వాస్తవమే, కానీ జంతు అవశేషాలు అయితే లేవు కదా. మరి ఇప్పుడు మాట్లాడుకుంటున్నది 5 సంవత్సరాల పాటు 60 లక్షల కిలోల నకిలీ నెయ్యి, 20 కోట్ల లడ్డూలు తయారు చేయబడ్డాయి, ఈ అంశం కదా. ఇక్కడ 240 కోట్ల రూపాయల దుర్వినియోగం అంశం కూడా ఎవరికి పరిగణలోకి లేదు. ఎందుకంటే ఆ 240 కోట్ల రూపాయలు ప్రజలు స్వామివారిని దర్శనం చేసుకొని వాళ్ళు స్వామివారికి విరాళంగా ఇచ్చిన డబ్బులు. ఇంకా కావాలంటే ఇంకొక 240 కోట్లు ఇవ్వడానికి భక్తులు సిద్ధంగా ఉంటారు. అట్లాంటిది వాళ్ళ డబ్బులు కూడా ఇక్కడ ఇష్యూ కాదు. ఎమోషన్స్, సెంటిమెంట్స్, వాళ్ళ భక్తి భావం, వాళ్ళ ఆచార వ్యవహారాలు, స్వామివారి పవిత్రత, ఇవి ఇక్కడ చర్చనీయాంశం. వాటిని భంగపరిచి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ దృష్టికి వచ్చిన దాన్ని రెక్టిఫై చేసుకునే స్కోప్ ఉన్నా, ఒకవేళ తెలియక ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దుకునే ఆస్కారం ఉన్నా దాన్ని సరిదిద్దకుండా సంవత్సరాల తరబడి దాన్ని కొనసాగించారు అని అంటే బ్లేటెంట్గా స్వామివారి పవిత్రతని దెబ్బతీసే లక్ష్యంతో చేశారని అర్థమవుతున్న నేపథ్యంలో దాన్ని గ్రావిటీ తగ్గించడం కోసం ఇవాళ ప్రభుత్వం మారుతుంది, ఇవాళ చంద్రబాబు నాయుడు వస్తాడు, ఈ అంశం వెలుగులోకి వస్తుంది, దీని మీద విచారణ జరుపుతారు, మన దోషిత్వం మొత్తం నిర్ధారణ అవుద్ది. ఇవాళ హిందూ సమాజం ముందు మనం ఏదో ఋషికేశులో మునకలేసి మన హిందూ సమాజాన్ని శారదాపేటాధిపతి చేత మభ్యపెట్టగలిగామని చెప్పని మోజుపడతా ఉన్న నేపథ్యంలో మనం దోషులుగా సంజయ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని ఆ రోజు ఊహించలేక మన చేతిలో అవకాశం, అధికారం ఉంది, ఈ అధికారాన్ని అడ్డం పెట్టి వీలైనంత వరకు హిందూ ఆలయాల ప్రతిష్టను మంటగలుపుదాం, హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీద్దాం అనే ఒక కక్షతో కుట్రపూరితంగా ఆ రోజుల్లో ఎప్పుడో గజనీలు గోరీలు దండెత్తుకొచ్చి ఆలయాల్ని ధ్వంసం చేశారని విన్నాం. నేను స్వయంగా విజయనగరం హంపి సందర్శనకు వెళ్ళినప్పుడు అక్కడ బహుమనీ సుల్తానుల ద్వారా జరిగిన విధ్వంసాన్ని, అక్కడ కూల్చేబడ్డ ఆలయాల్ని, ఖండించబడ్డ విగ్రహాలను చూశా. వాళ్ళు బాహాటంగా చేసిన యుద్ధాల్లో వాళ్ళు ఆ విధ్వంసానికి పూనుకున్నారు. కానీ వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై ఉండి ఒక ఐడియాలజీ ప్రకారం సంవత్సరాల తరబడి అపచారాన్ని కొనసాగిస్తూ మేము ఇంత చేయగలిగాం, ఏం చేయగలిగాడు మీ స్వామి అనే ఒక సవాలు విసిరాడు. ఎలా అయితే భూమన కరుణాకర్ రెడ్డి నల్లరాయిని చెప్పుతో కొడితే ఏమవుద్ది అని చెప్పని నాస్తిక సమాజం మీటింగ్లో మాట్లాడాడో దాన్ని ఆచరణపూర్వకంగా అమలు చేసిన పాలకుడు జగన్మోహన్ రెడ్డి, దానికి సాధకులుగా ఉపయోగపడింది వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి. ఈ అంశం ఇవాళ మళ్ళీ ఎన్నికలకు ఇది ఒక చర్చనీయాంశంగా మారకుండా ఉండటం కోసం ప్రజలను మభ్యపెట్టి మసిబూసి మారేడుగా చేయడానికి ఆ అంశం గ్రావిటీని తగ్గించే విధంగా రాజకీయ పక్షాల మధ్య, అంతిమంగా కులాల మధ్య, రేపు రోజున వ్యక్తుల మధ్య ఘర్షణగా కూడా చిత్రీకరిస్తారు దీన్ని. అంటే ఏదో ఒక రకంగా వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలని పక్కదోవ పట్టించగలగడం ఒక ఎత్తు, ఆ ఆరోపణల స్థాయిని తగ్గించి
చిన్న పాకెట్కి పరిమితం చేయడం అనే ఒక వ్యూహంలో భాగంగా వైసీపీ దీన్ని అమలు చేస్తూ ఉంది. దాంట్లో పావుగా మారిన అంబటి రాంబాబు తాను స్వయంగా ఇన్నాళ్లుగా, నేను ఇందాక ఏం చెప్పాను, నేను అతని రాజకీయంగా అతని ఐడియాలజీతో నేను ఎప్పుడూ ఏకీపించను, కానీ అతను కులమోద్యం లేని వ్యక్తి అని చెప్పని నేను చెప్పాను. ఎందుకంటే అతన్ని దశాబ్దాల తరబడి ఆ జిల్లాలో చూస్తున్నాం కాబట్టి. నేను ఇప్పటికీ చెప్తా, అతనికి స్వతహాగా కులమోద్యం లేదు, కానీ ఇవాళ వైసీపీ పార్టీ అతని స్థాయిని కులమోద్యం కలిగిన ఒక కులానికి పరిమితమైన వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఇన్ని దశాబ్దాలుగా ఆచరణపూర్వకంగా అతను నిలబెట్టుకున్న వ్యక్తిత్వాన్ని కూడా ఇవాళ పలసం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరి స్థాయి ఏ స్థాయికి పరిమితం చేసినా ఆఖరికి తనకు రాజకీయంగా అవసరం అనుకున్న రోజు తనతో రాజకీయంగా విభేదించిన పాపానికి తన చెల్లెల వ్యక్తిత్వాన్నే పలసం చేస్తూ జుగుసాకరమైన భాషతో తన పార్టీ సోషల్ మీడియా ద్వారా దూషింపజేసిన జగన్మోహన్ రెడ్డికి తన చిన్నాన్నని ఎన్నికల్లో అస్త్రంగా వాడుకొని ఆ తర్వాత ఆ కేసు మీద లోతైన విచారణ జరపాలి అని చెప్పని చిన్నాన్న కుమార్తె న్యాయం కోసం అర్థించడం మొదలుపెట్టి ఆ న్యాయం కోసం అర్థించే క్రమంలో సిబిఐ విచారణ అసలు సూత్రధారుల వైపు వేలెత్తి చూపడం మొదలుపెట్టిన తర్వాత అది తమకు ఇబ్బందికరంగా మారుతుంది అనుకున్న రోజున ఆ చిన్నాన్న వ్యక్తిత్వాన్ని కూడా పలసం చేస్తూ ఆ చిన్నాన్న కుమార్తె వ్యక్తిత్వాన్ని కూడా పలసం చేస్తూ బాహాటంగా మీడియాలో సోషల్ మీడియాలో ప్రచారాలు చేయించిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు తన స్కిన్ కాపాడుకోవటానికి, పలసనవుతున్న తన పరువు ప్రతిష్టను కాపాడుకోవటానికి ఎవరి వ్యక్తిత్వాలైనా ఏ స్థాయికైనా పలసం చేయడానికి ఆయన సిద్ధమే. కాకుంటే అటువంటి వ్యూహాల్లో చిక్కుకొని తాము దశాబ్దాల తరబడి కాపాడుకుంటూ వస్తున్న తమ వ్యక్తిత్వాన్ని పలసం చేసుకుంటున్న అంబటి రాంబాబు లాంటి నాయకులు వాళ్లే ఒకసారి వాళ్ళ ఆచరణలో వాళ్ళ వ్యవహార శైలిలో ఉన్న ఈ దిగజారుడుతనాన్ని వాళ్లే ఒకసారి పునఃపరిశీలన చేసుకుంటే బెటర్. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. అంటే గుంటూరు జిల్లా, గుంటూరులో వచ్చిన ఇలాంటి రిటాలియేషన్ పేర్నాని మాట్లాడినా, జోగి రమేష్ మాట్లాడినా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తుంది. ఇలా ఉన్నారేంటి, వాళ్ళని చూసన్నా నేర్చుకోండి అని. అంటే యాక్చువల్గా జోగి రమేష్ నా మీదకి వస్తారేమోనని ఎక్స్పెక్ట్ చేసే లోకేష్ని అలా మాట్లాడుంటాడు. పేర్నాని కూడా నా మీదకి వస్తారని ఎక్స్పెక్ట్ చేసే అలా మాట్లాడుంటారు. అక్కడ ఎందుకు రాలేదు, ఇక్కడ ఎందుకు వచ్చింది? అంటే ఆ తీవ్రత ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి అంబటి రాంబాబు మీద వచ్చింది అనుకోవాలా, తీవ్రత అక్కడ కాస్త తక్కువ ఉంది కాబట్టి రాలేదు అనుకోవాలా? అంటే దీని సందర్భంలో చరిత్రలో జరిగిన ఒక 2 సంఘటనలు నేను కేసు రెఫరెన్సెస్ చెప్తాను. నేను 1988 డిసెంబర్ 26 వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగింది. ఆ హత్య జరిగినప్పుడు కృష్ణా జిల్లాలో ఎంతటి ఘర్షణ జరిగినాయో, ఎంతటి దాడులు, దోపిడీలు, దహనాలు, హింస జరిగిందో అంతటి స్థాయి దాడులు, దౌర్జన్యాలు, హింస గుంటూరు జిల్లాలో కూడా జరిగింది. గుంటూరు పట్టణం కూడా 26 రోజులు కర్ఫ్యూలో ఉంది. మేము సెకండ్ ఇయర్ డిగ్రీలో ఉన్నాం అప్పుడు. 26 రోజులు గుంటూరు కర్ఫ్యూలో ఉంది అప్పుడు. ఆ కర్ఫ్యూలో ఉన్న క్రమంలో ఏం జరిగింది, ఎవరు దాడులు చేయించారు? ఎందుకంటే మా కాలేజీ జాగలమూడి కుప్పస్వామి చౌదరి కాలేజీ నేను చదివింది. మా కాలేజీలో చౌదరి అని ఉందని చెప్పని మా కాలేజీని కూడా తగలబెట్టారు. ఆఖరికి ఆఫీస్లో అడ్మిషన్ రికార్డ్స్, ఎగ్జామ్ రికార్డ్స్ మొత్తం సర్వనాశనం చేశారు. కాలేజీని నామరూపాలు లేకుండా చెయ్యాలని చెప్పని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి కాలేజీ ఓపెన్ అయిన తర్వాత సహజంగా ఆ ఏజ్లో యంగ్స్టర్స్ మేమంతా ఈ జరిగిన సంఘటన పట్ల మాలో కూడా భావావేశం పెరుగుద్ది కదా. అరే ఈ విధంగా దాడికి గురయ్యామే అన్న ఒక అవమానం ఉంటుంది కదా. ఆ సందర్భంలో మాలాంటి అప్పుడున్న జనరేషన్ సమయం సందర్భం కోసం దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పని ఓ టైం కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది, దీనికి సరిగా మనం రిటాలియేట్ చేయలేకపోయాం అని చెప్పని ఒక ఆలోచన ఉంది ఆ జనరేషన్లో. 1989 జూలై 31 ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా, ఆయన ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బోఫర్స్ కుంభకోణానికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో దేశంలోని అన్ని ప్రతిపక్షాలతోటి ఒక భారత్ బంద్కి పిలిపించారు. ఆ భారత్ బంద్కి పిలిపించిన సందర్భంలో భారత్ బంద్ అనేది అప్పుడు జనరేషన్కి తెలుసు, ఎన్డీఏ కూటమి, నేషనల్ ఫ్రంట్ కూటమి ఇచ్చిన పిలుపు. దాంట్లో ప్రధానంగా ఉండే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో 88 డిసెంబర్ 26 నాటి ఆ సంఘటన నేపథ్యంలో అవమానపడ్డామనో లేదు ఆవేశాన్ని అణుచుకున్నామనో ఫీల్ అయిన చాలామంది యంగ్స్టర్స్ ఈ భారత్ బంద్ రోజు ఆ రోజు దాడులకు పాల్పడ్డ కొంతమందిని వాళ్ళ లక్ష్యం చేసుకొని వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేశారు.
88 డిసెంబర్ 26 నాడు ఏం జరిగిందో అదే సంఘటనలు వాళ్ళ ఇళ్లలో పునరావృతం చేశారు. ఇది గుంటూరులోనే జరిగింది. ఇది నేను ప్రత్యక్ష సాక్షిని. మేము చూసిన మా కళ్ళ ముందు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత మొన్న అమరావతి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసాం, వాళ్ళ మీద జరుగుతున్న అవమానాలు చూసాం, ఆ మహిళలు పోలీసుల దాడులకి గురవుతున్న తీరు చూసాం, వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడుతున్న తీరు చూసాం. ఇలా జరుగుతున్న క్రమంలో అమరావతి టు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పని అమరావతి రైతులు తిరుమల శ్రీవారి సన్నిధికి పాదయాత్రగా బయలుదేరారు. ఆ బయలుదేరిన పాదయాత్రకి ఎదురైన పోలీసు నిర్బంధాలు చూసాం. నిష్కారణంగా ఆ పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళ మీద లాఠీలు జులిపిస్తున్న పోలీసులను చూసాం. మీ జిల్లాలో నాగులపురపాడు దగ్గర ఆ రోజు నిష్కారణంగా ఆ ర్యాలీలో పాల్గొన్న తెలుగుదేశంకి సంబంధించిన కొందరు, తెనాలి ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తలు ఆలపాటి రాజా గారి నాయకత్వంలో పాల్గొన్నారు. దాంట్లో ఆ పాల్గొన్న వాళ్ళ మీద అతను లాఠీతో నిష్కారణంగా లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు అతని మీదకి ఎగబడి అతని చేతిలో లాఠీ లాక్కొని ఒక్కసారి తెనాలి కార్యకర్తలు ఆ సాహసం ప్రదర్శించిన తర్వాత మొత్తం పోలీసుల మీద ఎగబడ్డారు. అక్కడి నుంచి ఇక పోలీసు నిర్బంధాలు తొలగిపోయి యాత్ర సజావుగా శ్రీవారి సన్నిధి వరకు చేరింది. సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ నియోజకవర్గ వ్యాప్తంగా వీళ్ళని వంట చేసుకొని లేదు, వీళ్ళని శిబిరాలు ఏర్పాటు చేసుకొని లేదు అనేది తప్పించేస్తే పోలీసుల పరమైన నిర్బంధం అక్కడితోటి ముగిసిపోయింది. ఆ రోజు ప్రతిఘటించింది గుంటూరు జిల్లా వాళ్ళే. అలాగే ఇప్పుడు ఈ సంఘటన నేపథ్యంలో కూడా మీరు ప్రస్తావించినట్టుగా పేర్నాని మాట్లాడాడు, భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడాడు, మరి జోగి రమేష్ మాట్లాడాడు. అన్ని సందర్భాల్లో సహనం చెల్లుబాటు కాదు. గుంటూరులో ప్రతిరోజు ప్రతి సందర్భంలో కూడా స్పందించి ఘర్షణ పడతారని కాదు, సహనం శృతి మించింది అనుకున్న రోజు, ఇక మనం భరించలేము అనుకున్న రోజున ఆ ప్రతిఘటించడం అనేది నేను పుట్టి పెరిగిన గుంటూరు జిల్లాలో నేను చూస్తూ వచ్చిన అక్కడ స్థానిక ప్రజల మనస్తత్వాలు నాకు చాలా స్పష్టంగా అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా. ఇవాళ ఈ అంబటి రాంబాబు తెగే వరకు లాగాడు, చిలికి చీలికి గాలివానగా మారటానికి అతనే ప్రోద్బలం చేశాడు. ఈ సహిస్తూ భరిస్తూ తమను తాము నియంత్రించుకుంటూ వస్తున్న ఆ ప్రజలలో కూడా శ్రీకృష్ణ రాయబారంలో ఒక పద్యం ఉంటుంది, అలుగొటయే ఎరుంగని ఆజాత శత్రుండి అలిగన్నాడు అని. ఆ బ్రేకింగ్ పాయింట్కి రీచ్ అయినప్పుడు గుంటూరు ప్రజల స్పందన ఇలానే ఉంటుంది. అంటే కృష్ణా జిల్లా వాళ్ళకి, ఇంకా మీరు చెప్తున్న గుంటూరు జిల్లా వాళ్ళకి వచ్చిన పీక్ స్టేజ్ కృష్ణా జిల్లా వాళ్ళకి రాలేదైతే ఇప్పటి వరకు. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుంటూరు వాళ్ళలాగా రియాక్ట్ కాలేదు అని అనుకోవాలంటే సోషల్ మీడియా వస్తున్న స్పందన చూస్తే. సోషల్ మీడియా స్పందనలు అవన్నీ పక్కకు పెడితే ఒకటైతే వాస్తవం, అది ఒక కృష్ణా జిల్లా అని కాదు, సహజంగానే సహనశీలుడు చట్టబద్ధులైన తెలుగుదేశం శ్రేణులు స్పందించే విషయంలో కొంత సమయం పాటిస్తారు. అలాగే పార్టీ నాయకత్వపు అభిలాషకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి కొంత సమయం పాటిస్తున్నది వాస్తవం. కానీ శృతి మించి రాగాన పడింది అనుకున్నప్పుడు ఇదే పేర్నాని, ఇదే జోగి రమేష్ లాంటి వాళ్ళు పదే పదే ఇదే విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ గుంటూరులో ఏం జరిగిందో రేపు కృష్ణాలో అదే జరుగుద్ది, మిగిలిన ఏ జిల్లాలైనా అదే జరుగుద్ది. దానికి ఏమి గుంటూరు వాళ్ళు మాత్రమే చేశారు, మిగిలిన వాళ్ళందరూ చేయరు అనేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ స్పందన తొలిగా వ్యక్తమైంది, మిగిలిన ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతారు. రైట్, థ్యాంక్ యూ.